సందర్భంగా గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయనిధి ఫౌండేషన్ ఆఫీస్ నందు జాతీయ జెండాని ఎగరవేసిన గల్ఫ్ గంగపుత్ర సంఘం అధ్యక్షులు సముద్రాల తిరుపతి గారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా మన ఫోక్ సింగర్ లక్ష్మి గారు రావడం జరిగింది. మరియు 23వ వార్డ్ మాజీ కౌన్సిలర్ జుంబర్తి రాజకుమార్, తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ముల పవన్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఆర్ముల ఉమేందర్, జిల్లా యువజన అధ్యక్షులు బట్టు రాకేష్, కుల పెద్ద మనిషి కట్లకుంట శంకర్, తెలంగాణ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జిల్లా రమ్య, జగిత్యాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు గుమ్ముల అంజయ్య, కల్లెడ నరసింహరాజు, చిట్యాల నారాయణ, కల్లెడ అశోక్, ప్రణయ్, బింగి రాజేష్, ఆర్ముల మహేందర్ కుల బంధువులు పాల్గొన్నారు. మాతా కీ భారత్ మాతా కీ. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జెండా ఎగురవేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పెషల్ గిఫ్ట్ గా మన సింగర్ లక్ష్మి గారు రావడం ఎంతో చాలా ఆనందదాయకమైన విషయం. అందరూ ఒకసారి గట్టిగా చెప్పడంతోనే లక్ష్మి గారికి స్వాగతం పలకాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే పల్లె పాటల నుండి నేడు పల్లె పాటలకు ఒక అందం తీసుకొచ్చి చాలా మన హిట్ సినిమాలలో కూడా పుష్ప సినిమాలో కూడా పాట పాడి ఎంతో హైప్ గా ఎదిగి చిన్న పల్లెటూర్లకు వెళ్లి చాలా ఈ స్థాయికి ఎదిగిన లక్ష్మి గారు ఈరోజు గల్ఫ్ గంగపుత్ర సంఘంకి రావడం చాలా అభినందనీయమైన విషయం. అందరూ ఒకసారి గట్టిగా చెప్పని పెట్టాలి. అదేవిధంగా మన 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కసారి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కూడా మనం స్మరించుకోవాలని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 15న చేసుకుంటాం. గణతంత్ర దినోత్సవం రాజ్యాంగాన్ని అమలు పరిచిన రోజుని ఈ రోజు జెండాని ఎగరవేసి రాజ్యాంగం మన అందరికి ఇచ్చిన హక్కు, రాజ్యాంగం చేపట్టి ఇలా డెమోక్రసీ ఉండబట్టే చాలా ప్రశాంతమైన జీవితం భారతదేశంలో ప్రతి ఒక్కరూ జరుపుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులు తిరుపతి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సింగర్ లక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఫ్యూ వర్డ్స్ అబౌట్. థ్యాంక్ యూ జై. సో సడన్ గా నిన్న నాకు సముద్రాల తిరుపతి అన్న వారు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది మీరు రావాలి అని. సో ఎనివే కొంచెం సిక్ అయి ఉన్నప్పటికీ నేను ఇక్కడికి రావడం జరిగింది. సో ముఖ్యంగా గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయనిధి ఫౌండేషన్ వారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గల్ఫ్ సంఘం సభ్యులు అధ్యక్షులు సముద్రాల తిరుపతి వారికి, అలాగే మీకు కూడా అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గల్ఫ్ దేశం వెళ్లినటువంటి గంగపుత్రులందరినీ ఏకతాటిగా మీరు ఒక దగ్గరికి చేర్చి మీరు ఒక సంఘం ఏర్పాటు చేసి నిజంగా అది చాలా గర్వకారణం. ఎందుకనంటే కుల వృత్తులు కుల సంఘాలు అనగానే అందరూ ఎవరికి వారుగా సెల్ఫిష్ గా ఆలోచించుకునే రోజులు ఇవి. కానీ మీ దాంట్లో గొప్పగా ఆలోచించిన విషయం ఏంటంటే అలాగే అనాథ పిల్లలకు కూడా, అమ్మా నాన్నలు లేనటువంటి పిల్లలకి, వృద్ధులకి మీరు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నారని కూడా నేను విన్నాను. సో ఇది కూడా చాలా గర్వకారణం. సో థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి గంగపుత్రుల అందరికీ నిజంగా హార్డ్లీ కంగ్రాచులేషన్స్. మీ సంఘం ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా పెద్దగా అవ్వాలి. గల్ఫ్ దేశంలో అక్కడ గల్ఫ్ దేశంలో మరణించినటువంటి వాళ్ళకు కూడా మీరు ఇక్కడ నుండి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్ళ కుటుంబానికి మేమున్నామనే ఒక భరోసాను ఇస్తున్నటువంటి
మీ కుల సంఘానికి నిజంగా హ్యాండ్సప్ అండి. ఇంత మంచి పనులు చేస్తున్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. నేను ఇక్కడికి రావడం, ఈ రోజు మీతో పాటుగా నేను కూడా ఒక సభ్యురాలుగా ఇక్కడ నిలబడడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇదివరకు మీరు చూశారు, నేను కూడా జానపద పాటల నుండే పల్లె పాటల తర్వాత నేను సినిమా స్థాయికి వెళ్ళడం జరిగింది. సో అంతకుముందు కూడా మన ప్రతి ఒక్క కుల సంఘాల పైన నేను పాటలు పాడడం జరిగింది. మీరు చూస్తే కనుక సింగర్ లక్ష్మీ కుల పాటలు ఒకసారి చెక్ చేయండి, చూడండి. అలాగే తిరుపతిలో కూడా నాతో చిన్న డిస్కషన్ పెట్టారు నిన్న మా సంఘం పైన, అలాగే మా గల్ఫ్ దేశం వెళ్ళినటువంటి గంగపుత్రుల పైన కూడా ఒక మంచి సాంగ్ ఆల్బమ్ చేయాలి అని నాతో మాట్లాడడం జరిగింది. సో తప్పకుండా నేను మీకు సహకరిస్తాను. మంచి పాటలు కూడా నేను చిత్రీకరిస్తాను. మనం అందరం దాంట్లో పాల్గొనాలి. అక్కడ చూసాను పోస్టర్ లో దగ్గరగా చూస్తే మేబీ ఒక 700-800 అబోనే ఉన్నారనుకుంటా గల్ఫ్ వెళ్ళిన వాళ్ళు. సో ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు అందరూ ఖచ్చితంగా రావాలి, అందరూ పాల్గొనాలి. సో థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుకుంటే లేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.